అందరికీ వందనాలండి. ప్రియ క్రైస్తవులారా, మనము దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండాలి. దేవునితో మన సంభాషణ ఎక్కువ ఉండాలి. ఈ లోక సంబంధమైన సంబంధాలే కానీ, లేక ఈ లోక సంబంధమైన సంభాషణలు కానీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అవి కొంతవరకే. అంటే ఇద్దరి మధ్య ట్రాష్ రాకముందే, ఇద్దరి మధ్య విభేదాలు రానంత వరకే. అవి వచ్చాయనుకోండి, ఇద్దరి మధ్య సంభాషణ మారిపోతుంది, సంబంధం మారిపోతుంది. ప్రియ క్రైస్తవులారా, మనము దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి ఆయనతో ఎక్కువ సంబంధం మనకి ఎక్కువ ఉండాలి. ఎక్కువ సంభాషణ ఆయనతోనే ఉండాలి. ఆయన మన యజమాని అని ఆయనకు లోబడి ఉండండి. ఆయన యజమాని అని మనం ఆయనకు లెక్క చెప్పాలని ఆయనకు లోబడి ఉండండి. ఆయనే మన సంరక్షకుడని ఆయన చెప్పిన మార్గంలో నడవండి. ఆయనే మనకు ఆరోగ్య ప్రదాత అని ఆయనకి విధేయులుగా బ్రతకండి. ప్రియ క్రైస్తవులారా, ఈ లోక సంబంధమైన ఆలోచనల వైపు ఇంట్రెస్ట్ తగ్గించండి. లోక సంబంధమైన మనుషులతో ఎక్కువ సంపాదించాలని, ఎక్కువ వారితో సంబంధం కలిగి ఉండాలని ఎక్కువ ఆరాటపడకండి. దేవునితోనే ఎక్కువ సంబంధం కలిగి ఉండండి. దేవునితోనే ఎక్కువ సంపాదించండి. ఆయన వాక్యం చదువుతూ, ఆయన వాక్య వెలుగులో మనం నడవాలని కోరుకుంటూ అందరికీ వందనములు.